రక్షణ పొందిన వెంటనే దేవుడు ఏ కుటుంబాన్ని, ఏ వ్యక్తిని లిఫ్ట్ చెయ్యడు, అంటే ఎదుగుదల ఇవ్వడు. ఇది కొంచెం కష్టమైన మాటే. రక్షణ పొందిన వెంటనే, ప్రభు నమ్ముకున్న వెంటనే నీ స్థితి వారిపోయి ఇంకా అబ్బో సూపర్ అనే స్థితికి తీసుకువెళ్ళడు. ఏ వ్యక్తినైనా చివరి స్థితికి తీసుకెళ్తాడు. మరలా జీరో జీరో జీరో. ఇంక నీ పక్కన ఎవడు ఉండడో, సాయం చేసేవాడు ఉండడో, ముద్ద పెట్టేవాడు ఉండడో, పలకరించేవాడు ఉండడో, ప్రేమ చూపేవాడు ఉండడో, తోడొచ్చేవాడు అస్సలా ఉండడు. ఆ స్థితికి తీసుకెళ్తాడు. అక్కడ మాట్లాడతాడు, కొడుకు అయిపోయిందా, నీదేమైనా ఉందా, ఇంకా ఏమంటుంది, ఇంకా ఏముంటుంది, ఇంకా ఆ జీరో స్థితికి తీసుకెళ్తే ఏముంటుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. అప్పుడు చేసా ఊరొద్దు పెట్టి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది ఆ జీరో స్థితిలో. అప్పుడు అంటాడు, ఆ జీరో పక్కన ఆయన ఒకటి నిలబడతాడు. అప్పుడు జీరోకి ఏమొచ్చింది తెలుసా? ఏ సంఖ్య వచ్చింది? ఏ సంఖ్య వచ్చింది? 10 సంఖ్య వచ్చింది. నిలబడ్డాను, ఇంకో 0 పెట్టించాడు పక్కన. నీవు ఒక 0వే, ఆ పక్కన ఆయన నిలబడ్డాడు. ఈ జీరోకి విలువ వచ్చింది. ఇప్పుడు ఏం తెలుసా? నీ పక్కన అనేకమంది నిలబెట్టుకుంటూ పోతాడు, అనేక జీరోలు. దేవుడు ఎప్పుడైతే నేను జీరో స్థాయికి తీసుకెళ్ళాడో 1గా నిలబెట్టాడు. ఇప్పుడు నీ పక్కన ఏం నిలబెడతా? మరొక 0 పెడతాడు. ఆ 0 తెలుసా? నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలు. ఇంకో 0 పెడతాడు, నేను చీకొట్టబడిన వారిని తీసుకొచ్చి నిలబెడతాడు. ఇంకో 0 పెడతాడు, అధికారులు నీకు తోడుగా పెడతాడు. ఇంకో 0 పెడతాడు, ఆయన దూతల సమూహాన్ని కూడా పెడతాడండి. హల్లెలూయా! అది మన యేసయ్య బలం, అది ఏర్పరచుకున్న వాడికి ఇచ్చే గొప్ప మహిమ. హల్లెలూయా!